नारायणाय स्वाहा। ओम नमो नारायणाय स्वाहा। ओम नमो भगवते वासुदेवाय स्वाहा। ओम नमो भगवते वासुदेवाय स्वाहा। ओम नमो भगवते संकर्षणाय स्वाहा। ओम नमो भगवते संकर्षणाय स्वाहा। ओम नमो भगवते प्रद्युम्नाय स्वाहा। ओम नमो भगवते प्रद्युम्नाय स्वाहा। ओम नमो भगवते अनिरुद्धाय स्वाहा। ओम नमो भगवते अनिरुद्धाय स्वाहा। ओम नमो भगवते पुरुषाय स्वाहा। ओम नमो भगवते पुरुषाय स्वाहा। ओम नमो भगवते सत्याय स्वाहा। ओम नमो भगवते सत्याय स्वाहा। ओम नमो भगवते अनंताय स्वाहा। ओम नमो भगवते अनंताय स्वाहा। ओम नमो भगवते अनंताय स्वाहा। अध मूलमंत्र कुंडमंत्रैश्च हुत्वा प्रधान आहुतिं जुहुयात्। అందరూ కూడా నమస్కారం చేసుకోండమ్మా. సుదర్శన పెరుమాళ యొక్క ధ్యాన శ్లోకం అంతా కూడా చెప్పాలి. సుదర్శన सुदर्शन महाज्वाल महाज्वाल कोटि सूर्य कोटि सूर्य समप्रभा समप्रभा अज्ञानाम् अज्ञान अन्धस्यम् अन्धस्यम् एदेव विष्णोः मार्गं प्रदर्शय सुदर्शनाय हेतिराजाय चक्रराजाय सहस्राराय नमो नमः। जय बोल सुदर्शन भगवान की जय। సుదర్శన హోమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. మీకు ఇచ్చినటువంటి ద్రవ్యాలను తీసుకోండి. హోతలు యజమానులందరికీ ద్రవ్యాలను అందివ్వండి. మీరు చేతిలోకి తీసుకున్నటువంటి ఆ యొక్క ద్రవ్యాన్ని చూపుడు వేలు చిటికెన వేలు తగలకుండా మిగతా 3 వేళ్లతో మాత్రమే ఆ ద్రవ్యాన్ని పట్టుకోవాలి. మధ్య వేలు, ఉంగురపు వేలు, భృజమినేలు ఈ 3 వేళ్లతో మాత్రమే ఆ పదార్థాన్ని ఇలా తీసుకోవాలి. స్వాహ అన్నప్పుడు మాత్రమే హోమగుండంలో ఉండేటువంటి అగ్నికి సమర్పిస్తూ ఉండాలి. హోమగుండం చుట్టూతా ఉండేటువంటి ఇటుకల మీద కూడా పడకూడదు. ఆ విధమైనటువంటి ప్రయత్నంతో అంతటి శ్రద్ధతో ఆ ద్రవ్యాన్ని హోమగుండంలోని అగ్నికి మాత్రమే సమర్పణ చేస్తూ ఉండాలి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. హోమగుండి భక్తులంతా కూడా చక్కగా నమస్కారం చేసుకోండి. చూసి మీరు కూడా ఇలా హోమ ముద్రని ధరించుకోండి. బయట ఉండేటువంటి భక్తులందరూ మీకోసమే చెప్పేది. ఇలా బ్రొట్టెమినేలు, మధ్య వేలు ఈ 3 వేళ్ళని దగ్గరికి చేర్చి పట్టుకోండి. ఇది హోమ ముద్ర అని పేరు. దీన్ని ఇలా మీ హృదయం దగ్గర పెట్టుకోండి. స్వాహ అని మేము అన్నప్పుడల్లా ఇక్కడ ప్రత్యక్షంగా ఈ యొక్క దంపతులు మధ్యలో అగ్నికి వేస్తున్నప్పుడల్లా మీరు కూడా మీ యొక్క మనస్సు నుండి ఆ యొక్క ద్రవ్యాన్ని భక్తితో హోమగుండంలో సమర్పించినట్టుగా భావన చేస్తూ ఉండండి. చేస్తారా? మరి ద్రవ్యం ఉందా మీ దగ్గర? ద్రవ్యం ఉందా? ఉందా లేదా? మీ దగ్గర ద్రవ్యం ఉంది అనేవాళ్ళు చేయొద్దండి. అయ్యా మనం కాదు, బయట కూర్చున్న వాళ్ళు. ద్రవ్యం ఉందా మీ దగ్గర? ఏంటి మీ దగ్గర ఉండేటువంటి ద్రవ్యం? బాగా సీనియర్లు అయిపోయారు మీరు కూడా. ఆయా ద్రవ్యాలు ఏంటి, అవి ఎందుకు ఈ విధంగా సమర్పణ చేయాలి అనేది మున్ముందు మనం తెలుసుకుంటూ వెళదాం. చక్కగా మహా అయితే వీళ్ళకి ఒక ఇస్తరాకులో పట్టేంత ద్రవ్యం, కానీ మనకి భగవంతుడికి విశాలమైనటువంటి హృదయంతో ఎంత సమర్పిస్తే అంత. కాబట్టి మీ దగ్గర ద్రవ్యం లేదు అని మనం ఎవ్వరము కూడా చింతించకుండా మనందరి వంతుగా ప్రత్యక్షంగా ఈ యొక్క దంపతులు కూర్చున్నట్టుగా భావన చేస్తూ వాళ్ళు కూర్చున్నప్పటికీ మళ్ళీ మనం కూడా మనసారా సమర్పణ చేస్తూ ఉందాం. గోవిందా 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 గోవిందా. వేసేటప్పుడు శ్రీ సుదర్శనాయ ఇదం అనుకుంటూ వేయాలి. ఏమంటారు? ఏ మాత్రం వినపడలేదు. ఈ అయ్యగారికి చెవులు వినపడట్లేదేమో అని మీరు అనుకున్నా సరే ఆ భాండమైనా నేను పడతాను, కానీ
అతను గట్టిగా చెప్పించాలి. ఆఖరిసారి చెప్పండి, ఏమంటారు? చక్కగా శ్రద్ధగా కాకుండా ఇంకా గట్టిగా చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఆ ద్రవ్యాలని అగ్నికి సమర్పణ చేస్తూ ఉండండి. రంగేశ విజ్ఞప్తి కరామయస్యా చకార చక్రే ధనతం నివృత్తగే సమాశ్రయ పూరణీం యః సంపూర నారాయణ నామకం మునిం. ఓం బ్రహ్మసహస్రారహం భట్ స్వాహా శ్రీ సుదర్శనాయ గిదా